అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూన్ 20వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవ్వబోయే సమస్యలు ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కొనే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కార మార్గాలు పరిహారాలు చేయాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మవారు ఫోన్ ద్వారానే సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009964941. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో సహాయ స్వభావం కలిగిన వారు, అలాగే ఎంతో శ్రమజీవులు, కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తుల సహాయం కోసం ఎప్పుడు వీరు ఎదుటి వ్యక్తులకి సహాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. సొంతంగా వీరికే కష్టపడి కుటుంబాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడిన స్వభావం అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి చాలా ఆదాయదాయకంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికి లేని వారు వీరు ఎవరికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అంటే వీరు చాలా గొప్ప మనుషులు అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి సహాయం, సలహాలు, అలాగే సూచనలు చాలా వీరికి అందుబాటు విధంగా అయితే ఇస్తూ ఉంటారు. వీరు సలహాలు ఇవ్వడంలో చాలా గొప్ప సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులు. వీరి యొక్క జీవన శైలి చాలా విచిత్రంగా అయితే ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికంటూ సమాజంలో ఒక మంచి గౌరవ మర్యాదలు, ఒక గుర్తింపు అనేది చోటు చేసుకుంటానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడిన వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మా చక్కటి రూపలావణ్యం కావచ్చు, మాట వాక్చాతుర్యము చక్కని ఆకర్షితులనంతా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల ఊహించని విధంగా అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. వీరికి ధనం లాభం అనేది కలగబోతుంది. అదృష్టం వీరి ఇంట తాండవం చేయబోతుంది. వీరికి హఠాత్తుగా ఒక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ హఠాత్ పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించింది వారిని యొక్క తీరు ఏ విధంగా అయితే మీ జీవితంలో అర్థమవుతుందనే విధంగా కొన్ని అర్థం చేసుకునే పరిణామాలు కూడా ఇప్పుడు తప్పకుండా అయితే మన కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక విషయంగా, వ్యాపార రంగంలో ఏ విధంగా అయినా కానీ మీకు శాంతియుతంగా, ప్రశాంతంగా అయితే రేపటి రోజున చాలా చక్కగా గడిచిపోతుంది. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో, బంధుమిత్రుల వర్గాలతో మీరు రేపటి రోజున గడపడం ద్వారా చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా అయితే ఉల్లాసంగా ఉండబోతున్నారు. ఎంతో స్నేహపూర్వకంగా, కలుపుగోలుతనంగా ఉండే తత్వం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి భావాలను ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాలనే భావన కూడా మీలో మెండుగా ఉంటుంది. ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజున అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అనుకూలమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మీకు చాలా అనుకూలమైన రోజుగా కలిసి వస్తుంది. ఇక ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైన అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మాత్రం మీకు దూరమైన ఒక బంధం సైతం తిరిగి మరలా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో తిరిగి బంధాన్ని కలుపుకోవడానికైతే మీ దగ్గరకు రాబోతున్నారు. చాలా రోజుల క్రితం మీ ఇంట్లో మీరు మాట్లాడడం ఒక వ్యక్తి హఠాత్తుగా మీతో మాట్లాడడం పోవడం, అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం, రహస్యం అనేది మీరు తెలుసుకోవడం లాంటివి కూడా జరగబోతున్నాయి. ఒక రహస్యం కావచ్చు, మీరు వినేటువంటి ఒక మీ నుంచి దాచిన ఒక వార్త కూడా కావచ్చు. హఠాత్తుగా అయితే ఒక గొప్ప పరిణామం అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. మనసు చాలా ప్రశాంతంగా, తేలికగా ఉండబోతుంది. వారితో మాట్లాడాలని చెప్పి మీరు అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీతో మాట్లాడే విధంగా అయితే అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. చాలా రోజులుగా మీరు పంచుకోలేని విషయాలన్నీ కూడా వారితో సంభాషించడం కూడా జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక వీరికి మీరు పనిచేసే చోట రేపటి ఉన్న కొంతమంది శత్రువులు కూడా పెరగబోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే మీరు చేసేటువంటి ఒక పని దగ్గర ఏదైనా
మీరు కఠినంగా ఉన్నట్లయితే గనక కఠినంగా మాట్లాడడం అటువంటి చేయడం ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వీటి ద్వారా కొంతమేర మీకు ఏకాంతం లోపించడము ఇటువంటివన్నీ కూడా శత్రుభావాలను ఎక్కువగా కలిగించే విధంగా అయితే ఉంటాయి. ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. కొంతమందికి రేపటి రోజున మీ నుండి దూరమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మీకు రేపటి రోజున దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్నో కష్టాలను ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ సమస్యలన్నిటి కూడా మీకు తెరుచుకోబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క సమస్యలకు కష్టాలకు తెరపడబడే రోజు అయితే రేపటి రోజున అని గట్టిగా చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. దైవానుగ్రహం మీకు అనుకూలమైన దైవం రేపటి రోజున ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధించడం ద్వారా అలాగే స్వామివారికి తులసిమాలను సమర్పించడము అలాగే పూజించుకోవడము గోవింద నామాలు వినడం సుప్రభాత సేవ చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. స్వామివారి యొక్క ఆరాధన అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలిస్తుంది. రేపటి రోజున మీకు స్వామివారి యొక్క ఆరాధన ద్వారా ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రతి ఒక్క పనుల్లో కూడా ఆనందదాయకమైన రోజని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా నష్టాలు అనేది కూడా ఎక్కువగా మీరు పొందలేరు. డబ్బును మాత్రం ఎక్కువగా మీరు పోగొట్టుకోకుండా ఉంటారు. బరువు బాధ్యతలన్నీ ఎక్కువగా ఉండబోతున్నాయి. ఒకదాని కోసం ఎన్నో రకాల కష్టాలు పడబోతున్నారు. కష్టపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కష్టించిన ప్రతిఫలం దక్కక ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నట మాట అయితే రేపటి రోజున పటాపంచలు కాబోతుంది. రేపటి రోజున మీకు తప్పకుండా అదృష్టం అనేది మీ ఇంట వరిస్తూ ఉంటుంది. రేపటి రోజున మీరు అనుకున్న విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. మీ జీవితం అనేది రేపటి రోజున ఎంతో అనుకూలంగా అయితే ఉండడం మీరు తప్పకుండా చూస్తారు. మీ కళ నెరవేరబోయేటువంటి గొప్ప రోజు. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార రంగంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క వ్యాపారం సజావుగా సాగబోతుంది. నలుమూలలా నలుదిక్కులా వ్యాపింపబోతుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు చాలా మరిన్ని మెరుగ్గా అయితే కనబడుతున్నాయి. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నందున మీ తెలివితో నైపుణ్యంతో చక్కని ఉద్యోగాన్ని కూడా మీరు మంచి జీతంతో మంచి ప్రమోషన్తో ఉన్నత స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. సహోద్యోగుల పట్ల మీరు చాలా గౌరవ మర్యాదలు ఉండడం ద్వారా మీకు కూడా గౌరవ మర్యాదలు అనేది తప్పకుండా పెంపొందించబోతున్నాయి. రేపటి రోజున వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎటువంటి చిన్న పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా కాస్త ఆలోచించి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు చాలా అధికంగా గడించబోతున్నారు. అలాగే జీవితంలో ఏదో ఒక విధంగా మాత్రం మీకు సమస్యలు వస్తూనే ఉన్నారు. ధైర్యం ఎప్పటికీ కోల్పోవద్దు. భగవంతునిపై గట్టి నమ్మకాన్ని అయితే ఉంచుకోవాలి. తప్పకుండా గట్టి సంకల్పం చేసుకోవాలి. భవిష్యత్తు నుంచి మీరు ఆలోచించిన మంచి ప్రణాళిక కూడా మంచి ఉన్నత పదవుల్లో మీకు ఉంచుతుంది. రేపటి రోజున మీకు కాస్త మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నాయి. ఇతరులకు ఇచ్చేటువంటి సలహాలు సూచనల ద్వారా మీరు రేపటి రోజున చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. సానుకూలమైన ఫలితాలు మీకు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను వాటిని అన్నింటినీ అధిగమించే ప్రయత్నం తప్పకుండా మీరు చేస్తారు. మీ యొక్క భవిష్యత్తు పరంగా ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ముందంజలో ఉంటారు. కొన్ని సమయాల్లో మీరు చేసేటువంటి అస్థిర బుద్ధి వ్యవహరిస్తూ ఉంటారు. మీకు వచ్చేటువంటి వెనుకబాటుతనం కూడా పడుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు సలహాలు పాటించడం ద్వారా మీకు ఉన్నటువంటి జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. అవి ఎవరిని నమ్మాలి ఎవరి సలహాలు పాటించాలనే విషయాన్ని తప్పకుండా గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నిసార్లు తెలియకుండా ఎమరపాటులో తప్పుడడుగులు వేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిది. కష్టార్జితమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు రేపటి రోజున పొంది తీరుతారు. అన్ని రకాలుగా కూడా విపరీతంగా కలిసిబాటు రాబోతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో మీకు రేపటి రోజున చాలా కొంతమంది శత్రువులు పనికట్టుకొని మిమ్మల్ని ఏదో విధంగా అయితే నొప్పించాలని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని కించపరచాలని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు. మీరు చేయరాని తప్పులన్నింటినీ కూడా మీపై రుద్దబోతున్నారు. మిమ్మల్ని రేపటి కోపోద్రేక్తులు చేసి గొడవలకు దించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మీరు జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. కుటుంబ విషయాల నిర్ణయాలు ఎవరిని సమిష్టిగా తీసుకోకండి. రేపటి రోజున ఇతరుల విషయాల్లో చాలా ఎక్కువగా అయితే మీరు కలగబాటు చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇది మీ అనుభవానికి మిమ్మల్ని యొక్క జ్ఞానానికి అయితే ప్రతిరూపం చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం మీరు చాలా ఆవేశం తగ్గించుకోవడం చాలా మంచిది. పరమేశ్వరుని యొక్క ఆరాధన నవగ్రహ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.